చూరో పాప కంటికి రంగురంగులు బుడ్డీలు పెట్టుకొని అందంగా రెడీ అవుతుంది. ఎందుకంటే ఇంటికి మేల్ డాగ్ రాబోతుంది. క్రిస్మస్ టైంలో దాన్ని చూసుకోబోతున్నా. ఆ డాగ్ వచ్చి సెటిల్ అయ్యేదాకా కోలాన్ లోపల ఉంచుతాను. అంటే దీన్ని చూస్తే భయపడతారు కదా, ఫెరోషియస్ డాగ్ ఏమో అనుకొని. కానీ వాడు వచ్చి సెటిల్ అయిన తర్వాత కోలాన్ బయటికి తీస్తే యాస్టిస్. ఎందుకంటే వీళ్ళందరినీ కలిపియాలి, వాళ్ళు బాగా జెల్ అవుతున్నారో లేదో చూడాలి. ఇలా నేను డాగ్ సిట్టింగ్ చేసేటప్పుడు అవతల డాగ్కి వ్యాక్సినేషన్స్ అయినాయా లేదా, పాటీ ట్రైన్డా కాదా, డీసెక్స్డా కాదా, ఇంకా అట్లానే వాళ్ళకి ఫుడ్ బౌల్స్, వాళ్ళ బెడ్, వాళ్ళ వార్మింగ్ టాబ్లెట్స్ అన్ని కూడా ఇచ్చేళ్ళమని చెప్తాను. నా దగ్గర వదిలే డ్యూరేషన్ అంతా. కోలా ఎక్సైట్మెంట్ అస్సలు ఆపలేము. ఎందుకంటే వాడు చూరోని ఆపకుండా స్నిఫ్ చేస్తున్నాడు. చూరో దగ్గరికి ఎవరైనా వెళ్తే కోలా అస్సలు ఊరుకోదు, గాడ్ చేస్తానే ఉంటుంది. ఫ్రంట్ లైన్ లో ఉంటుంది నా బండపాప ఫ్యామిలీని డిఫెన్స్ చేయడానికి. వాడు ఆపకుండా చూరో దగ్గరికి వస్తున్నాడని నేను ఎత్తుకున్నా. నా దగ్గరికి రావాలని చూస్తున్నాడు. ఇక్కడ చూసారా కోలా ఎంత కష్టపడుతుందో వాడిని ఆపడానికి, నా దగ్గరికి కూడా రానికుండా. సహజంగా ఇలా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు అవతల డాగ్ సీసీతో సరిగ్గా బిహేవ్ చేస్తున్నా లేదా చూసి అప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేస్తా. ఒకవేళ చేయకపోతే రిజెక్ట్ చేసేస్తా బుకింగ్ ని. ఈ టైంలో లైట్స్ పెట్టి ఇల్లు మొత్తం డెకరేట్ చేస్తారు క్రిస్మస్ కాబట్టి. నాకు మాత్రం ఇంటి నిండా కుక్కలతో కన్నుల పండుగ ఉంటుంది. వాడు వెళ్ళిపోయాడో లేదో చూసుకొని నా ఫ్యామిలీ సేఫ్ అని తర్వాత చూరో కన్ను కొడుతుంది.